సో నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే కాలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 59% అయితే, అయ్యింది అనే వాళ్ళ సంఖ్య 9%. చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద మాకు ఆ నమ్మకం ఉంది, మా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అన్నీ కూడా అమలవుతాయి అనే వాళ్ళ ఆశావాహుల సంఖ్య 31.81%గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సుకు సంబంధించి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజలు నెగటివ్ ఇంపాక్ట్ తోటే ఉన్నారు. పథకం మంచిదే కావచ్చు, ఉద్దేశం మంచిదే కావచ్చు, అమలులో దానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం కనపడుతుంది అనేది అక్కడి ప్రజల అభిప్రాయంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే 45% పైగా ప్రజలు బెటర్ అన్నారు, 54% పైగా ప్రజలు కాదు అన్నారు. సో ఓవరాల్గా అంటే 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించి చాలా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. అది వ్యతిరేకతగా మళ్ళీ అవకాశం చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది. ఈ టైం అంటే నోటిఫికేషన్లు రావాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ఎప్పుడు ఏ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందో తెలిస్తే కదా మా పిల్లలు చదువుకుంటారు, మేము చదువుకుంటాం అనేటువంటి అభిప్రాయం అయితే చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అలారంగా అయితే కొంచెం మనం అంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీగా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటే ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది, లేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో మంత్రి ఇలాగో అయినా కూడా రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లాగే ఇక్కడ కూడా రైతాంగ ఇష్యూస్ ఉన్నాయి, రైతుల సమస్యల పట్ల అడ్రస్ అనేది కరెక్ట్గా లేదు అనేది అయితే చాలా నియోజకవర్గాల్లో కనబడుతోంది. ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్స్ కనబడుతూ ఉన్నాయి.